దశ దిశలా వ్యాపింప చేయగలిగేటటువంటి శక్తి ఏర్పడాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తూ దీన్ని ప్రోత్సహించడానికి ఇక్కడ చేరినటువంటి భగవద్ బంధువులైనటువంటి మీ అందరికీ కూడా మేము అనేక మంగళ ఆశాసనాలు చేస్తున్నాం. ఆంజనేయ స్వామిని అందంగా అందించాలని ప్రయత్నం చేసినటువంటి ఈ హీరోలకు కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. చిన్నారులు వారికి అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఆ ఆంజనేయ స్వామి ప్రసాదించుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, పవన్ సుత హనుమాన్ की बोल भारत माता की वंदे 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 जय श्रीमన్నారాయణ. ధన్యవాదాలు స్వామీజీ, మీ మంగళ శాసనాలు మా అందరికీ అందించినందుకు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి కావ్య గారు మరియు కుమార్తె వారి కుటుంబ సభ్యులను వేదికపైకి వచ్చి స్వామివారి మంగళ శాసనాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చిన్నజీయర్ స్వామి వారిని ప్రస్తుతం హనుమాన్ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి ప్రశాంత్ వర్మ గారు మరియు నటుడు తేజ సజ్జా గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. వారికి వారి మంగళ శాసనాలు అందిస్తున్నారు. వచ్చినటువంటి తేజ సూర్య గారికి, ప్రశాంత్ వర్మ గారికి జ్ఞాపికను అందిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, ఆర్మూరు ఎమ్మెల్యే పల్లి రాకేష్ రెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో మనందరం కూడా చూసాం. ఇక్కడ చిన్నారుల ఉత్సాహం కూడా దాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆ సినిమా హీరో తేజ సజ్జా గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.